ముందుగా నిర్మాత గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది కొత్త కొత్త హీరోలు, ఆల్రెడీ ఉన్న హీరోలు, వాళ్ళతో సినిమా కాకుండా సప్తగిరితోనే సినిమా ఎందుకు చేయాలి అనేది గ్యారంటీగా వాళ్ళు మీకు చెప్తారు. కానీ నాకు తెలిసి రాజ్బాబు గారు ద గ్రేట్ కమెడియన్, ఆయన ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరు సర్కార్ ఎక్స్ప్రెస్. మా ఎడిటర్ గారికి తెలుసు, ద సీనియర్ మోస్ట్ ఎడిటర్ ఆయన. మేము ఎంత యాక్ట్ చేసినా ఇంతే చాలు అనుకొని కట్ చేస్తారు. సో ఆయనకి తెలుసు సర్కార్ ఎక్స్ప్రెస్ అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఇక్కడున్న కొంతమంది ఆడియన్స్కి తెలియకపోవచ్చు, అయినా నేను చెప్తున్నాను. తర్వాత ఎన్నో సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు ఒక లక్ ఏంటంటే సప్తగిరి అదృష్టం, సప్తగిరి ఎక్స్ప్రెస్ అని. అది హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది, తిరుపతికి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. కానీ తిరుపతి నుంచి వచ్చిన సప్తగిరి ఈ రోజున ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి ట్రై చేసి యాక్టర్గా ఎదిగి కమెడియన్ అయ్యి ఇప్పుడు హీరో అయ్యాడు. సో ఎందుకంటే సినిమా బాగుంటే ఆడియన్స్ ఆదరిస్తారు, అందరినీ ఆశీర్వదిస్తారు. ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు మాకు ఆశీర్వదించ అంటే ఒక కమెడియన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది డెఫినెట్గా ఫస్ట్ డే థియేటర్లో అదిరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఎప్పుడు అనుకోలేదు హీరో అవుతానని. యమలీల సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు ఇది 2 వారాలు వాడితే చాలు అనుకున్నా, కానీ 1 సంవత్సరం ఆడింది. అలాగే మరి మా సునీల్ మంచి సైజుగా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి, చూసారా, కమెడియన్ అనుకుంటే 6 ప్యాక్స్ చేయగలడు. కానీ ఒక హీరో, ఒక పెద్ద హీరో అనుకుంటే లావు అవలేడు. అది మా సునీల్ అయ్యాడు, 6 ప్యాక్స్ కూడా చేసాడు. కానీ తను పెట్టిన ఎఫర్టు, తను కూడా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేసి వెనక్కి వెళ్ళిపోయి నో, సాధిస్తే ఇండస్ట్రీలో సాధించాలనుకొని తను కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా, అద్భుతమైన డ్యాన్సర్గా, ఫైటర్గా, యాక్టర్గా, కమెడియన్గా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి చూసుకుంటే ద గ్రేట్ రాలింగ్ గారు, చలం గారు, ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. రాజుబాబు గారు, నేను, మా సునీల్, ఇప్పుడు సప్తగిరి. సో ఏంటంటే నేను ఏ కమెడియన్గా చెప్పేదైనా ఒకటే, హీరోగా యాక్ట్ చేస్తున్నప్పుడు సరదాగా మనం ఒక లాటరీ టికెట్ కొన్నాం, అది తగిలింది, డబ్బులు జేబులో పెట్టుకున్నాం, దాన్ని మళ్ళీ ఇంకో టికెట్ కొనాలనుకుంటే అది సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ప్రతి ఆర్టిస్టు, ప్రతి డైరెక్టరు, ప్రతి నిర్మాత సినిమా హిట్ అవ్వాలని తీస్తాడు తప్ప నా సినిమా ఫ్లాప్ అయిపోవాలని ఏ డైరెక్టర్ కానీ, ఏ ప్రొడ్యూసర్ కానీ, ఏ యాక్టర్ కానీ అనుకోడు. ఎందుకంటే కథ సహకరిస్తే అది చిన్నైనా పెద్దయినా, పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే కథలో విషయం ఉండాలి. సో అలాగే సప్తగిరి ఎన్నుకున్న ఈ కథలో అద్భుతమైన మ్యాటర్ ఉంది. తమిళ సినిమాని తీసుకొని దాన్ని మార్చి మా రామ్ ప్రసాద్ కెమెరామెన్గా, మ్యూజిక్ డైరెక్టర్సు, ఎంతో మంచి మంచి టెక్నీషియన్లు పెట్టి ఈ సినిమా చేశాడు. సప్తగిరి ఏంటంటే సార్ వీళ్ళందరినీ పెట్టుకుంటే బాగుంటుంది, నాకు ఒక ధైర్యం వస్తుంది అని సినిమా చేశాడు. సప్తగిరి నువ్వు హీరో అయినా కూడా ఆ కామెడీ మాత్రం వదులుకోదు, అది కంటిన్యూ చేయి. ఎందుకంటే ఆ కామెడీయే మనకి శ్రీరామ రక్ష. సో డెఫినెట్గా ఈ పిక్చర్ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎక్కడ ఆగకుండా, ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ ఆ తిరుపతిలో వెళ్ళి ఆగాలి, అంత పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారికి, నిర్మాత గారికి, సప్తగిరి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు సంగతి తెలుసో తెలీదో, ఆలీ గారు ఇండస్ట్రీలో ఉన్న స్వచ్ఛమైన నిండు మనసుల్లో ఒకళ్ళు. ఇందాక జలసీగా అనిపిస్తుందా అని నేను అన్నాను చూసారా, ఏ మాత్రం పొసగని వ్యక్తిత్వం మీది. అసలు అలాంటి మాట కూడా మీకు అనకూడదు. వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ అండ్ ద ప్యూరెస్ట్ హార్ట్స్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ ఆలీ గారు. పవర్ స్టారా? వస్తారు ఆయన వస్తారు. ఆయన వచ్చారంటే ఇంకా సౌండ్ ఉండదు, మీకు తెలుసు కదా, ఒకటే సౌండు. ఆ పవర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న లైట్ కన్నా డబల్ పవర్ వస్తుంది. సో సప్తగిరికి ఆశీర్వదించడానికి మరి మా
పవర్ స్టార్ ఇంకొక మేబీ 5 నిమిషాల్లో రావచ్చు. ఆయన వస్తున్నారనుకొని డోర్ తీశారు ఇందాక. కాదు, చూసుకుంటున్నారు, శాంపిల్ చూసుకుంటున్నారు ఆయన వస్తే ఎలా వస్తారు ఏంటని. ఈ గ్యాప్లో మొత్తం తలకాయలని అడి తిరిగినాయి. ఆయన వచ్చేటప్పుడు ఒక గాలి వస్తుంది, వెయిట్ చేయండి.